నానమ్మ. మనకి ఇన్ని కష్టాలు రావడానికి కారణం ఆ పిన్నే కదూ. చెడ్డ వాళ్ళని శిక్షించడానికి ఆ దేవుడు ఎదిగొస్తారు అంటారు. మరి పిన్ని లాంటి రాక్షసికి బుద్ధి చెప్పడానికి ఏ దేవుడు రాడే? తప్పకుండా వస్తాడు లల్లి. ఏదో ఒక రూపంలో పాపాత్మల్ని శిక్షించడానికి, మనలాంటి నిస్సహాయుల్ని రక్షించడానికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో పుట్టించే ఉంటాడమ్మా. ఈ రోజు ఎవరు గెలుస్తారంటావు? ఇంకెవరు? ఈ రోజు ఖచ్చితంగా సూర్య గెలుస్తుంది. పందెమా? ఎస్, పందెం. ఖచ్చితంగా సూర్య గెలుస్తుంది. ఇదిగో 500. ఒకవేళ ఓడిపోతే? ఏంటి, సూర్య ఓడిపోవడమా? ఇంపాసిబుల్. ఎస్, కాటన్ దొర గోదావరికి ఆనకట్టని కట్టించడం ఎంత నిజమో, ఇవాళ సూర్య గెలవడం కూడా అంతే నిజం. ఏమంటారు? నా బెట్ 100, నా బెట్ 500, నా బెట్ 400.
హే వావ్ సూర్య, అదరగొట్టేశావే. రేసింగ్ లో నీకు తిరిగేలేదని నిరూపించావు. మరి సూర్య అంటే ఎవరనుకున్నావు? మన రాజమండ్రిలోనే కలర్ఫుల్ కలర్ కదా. అయ్ బాబోయ్ అపర్ణ ఇంక చాలేవే. ఉన్న మాటే కదే అన్నాను. దానవాయిపేట నుంచి ధవళేశ్వరం దాకా కాలేజ్ కుర్రాలంతా నీ స్పీడ్ చూసే కదే ఫ్లాట్ అయిపోయారు. ఊరుకోండే, ఏదో మీరు సరదాగా పందెం అన్నారు, నేను గెలిచి చూపించాను అంతే. అంతేనా? ఈ రోజు నువ్వు పందెంలో గెలుచుకుంది మొత్తం 4000. ఇదిగో తీసుకో. మ్మ్. దేవిక, నువ్వు కాలేజ్ ఫీజు కట్టలేదన్నావుగా, ఇదిగో తీసుకో. సూర్య, చాలా థ్యాంక్స్. ఏయ్ ఏంటే, మనిద్దరం ఫ్రెండ్స్, మన మధ్య నో ఫార్మాలిటీస్. అమ్మో సూర్య, ఇప్పటికే లేట్ అయింది, వెళ్దాం పదవే. అయ్యో బాబోయ్, ఇవాళ మా పిన్ని చేతిలో నాకు పడుతూ పోచే. పదండి పదండి పదండి. ఏంటి ఇలాగేనా? అయ్యో థ్యాంక్స్ అపర్ణ, ఒక్క నిమిషం. వెళ్దామా? అబ్బా, ఇప్పుడు 16 అనాల తెలుగింటి ఆడపడుచులో ఉన్నావే. హాయ్, అలాగా అండి. మ్మ్, నిజంగానే నీకేంటే, జీన్స్ వేస్తే జిల్లు మనిపిస్తావు, చూడిదార్లో చమక్కుమంటావు, ఈ లంగావనిలో అయితే అబ్బో ఆసమ్. సరే సరే సరే, ఇప్పటికే లేట్ అయింది, ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో. ముందు పద పద పద, తొందరగా పద. త్వరగా పోనీ. సూర్య, మీ పిన్ అంటే నీకంత భయం ఎందుకే? భయం కాదే, కోపం, చిరాకు, అసహ్యం. నీకు తెలుసు కదా, నేను పుట్టగానే మా అమ్మ పోయింది, మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతే, అప్పటి నుంచి నేను ఆ ఇంట్లో కన్నీళ్లు పెట్టని రోజంటూ లేదు. గయ్యాళ్ళి పిన్ని, నోర్లేని మా నాన్న, వీటికి తోడు నన్ను శత్రువులా చూసే మా చెల్లి. ఏడుస్తూనే పెరిగాను, ఏడుస్తూనే డిగ్రీ దాకా వచ్చాను. మరిప్పుడు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లన్నీ ఆవిరైపోయి పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడిప్పుడే ఎదిరించడం నేర్చుకుంటున్నాను. ఒక్కోసారి నేను చూస్తుంటే జాలేస్తుంది. ఎప్పుడీ కష్టాల్లోంచి బయటపడతావో ఏంటో. హా, జైలు శిక్ష పడ్డ ఖైదీలకు కూడా వాళ్ళెప్పుడు బయటపడతారో తెలుస్తుంది. కానీ నా సంగతి మాత్రం ఆ భగవంతుడికే తెలియాలి. హా. అయ్యో బాబోయ్, త్వరగా పోనీ. ఏంటి తోల్డం? ఈ పాటికి మా పిన్ని ఇంట్లో వీరంగం చేస్తూ ఉంటుంది. పోనీ పోనీ. దిక్కుమాల జన్మ అని నా బతుకంతా ఇంటికి ఊడికం చేయడంతోనే సరిపోతోంది. బారుడు పొద్దెక్కింది, ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది. ఏమయ్యో, ఉష్ట్ర పక్షిలా పేపర్లో తలదూచడమేనా, లేక ఇంటి గురించి పట్టించుకునేది ఏమైనా ఉందా? కవిత, ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నా పిండా కూడా అయింది. చచ్చి ఏలా కనున్నాడో మా అయ్యా. నీలాంటి చేతకాని వాడికి నన్ను రెండో పెళ్ళంగా కట్టబెట్టినందుకు నా బతుకు బండలైపోయింది. పొద్దున్నే ఏమైంది? తిట్ల పురాణం మొదలు పెట్టావు ఏంటి? నేను తిట్ల పురాణం మొదలు పెట్టానా? అంతేలేండి, నా నోరే కనిపిస్తుంది మీకు. అంతేగాని మీ ముద్దల కూతురు చేసిన నిర్వాకం మాత్రం మీ కంటికి కనిపించదు. మధ్యలో అదేం చేసింది?
ఏం చేసిందా? పొద్దుననగా టింగు రంగుమంటూ ఊపుకుంటూ పక్క వీధిలో ఉన్న అపర్ణతో కలిసి గుడికి వెళ్ళొస్తాను పిన్ని అని వెళ్ళింది. ఏది ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడెక్కడ తిరుగుతోందో, ఏ రాజకార్యాలు వెలగబెడుతోందో. కవిత, సూర్య గుడికే కదా వెళ్ళింది, వస్తుందిలే. వస్తుంది. ఆవిడ గారు వచ్చే వరకు ఈ ఇంటి పనులన్నీ ఎవరు చేసి చావాలి? నేనేగా చెయ్యాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంటి పనులన్నీ చేసి చేసి నడుములు పడిపోతున్నాయి. ఏంటి, నా పాటికి నేను పిచ్చిదానిలా వాగుతుంటే మీ పాటికి మీరు నిమ్మకి నీరు తిన్నట్టు కూర్చుంటే ఏంటి అర్థం? సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కర్మ, ఇది కూడా నేనే చెప్పాలా? మీ కూతురు డిగ్రీ వెలగబెట్టింది, పెళ్లికి ఎదిగి కూర్చుంది. గజ్జల గుర్రంలా ఊరి మీద అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి రేపేదైనా తప్పుడు పని చేసిందే అనుకోండి, మిమ్మల్ని ఎవరు ఏమి అనరు. నా నోటనే ఇంత గడ్డి పెడతారు. సవత్తలివి కాబట్టి ఊరి మీద వదిలేశావు అని. నా కూతురు అలాంటి తప్పుడు పని ఎప్పుడు చేయదే. సూరి నిప్పు. నిప్పే. ఏ మగాడి గాలి తగలనంత వరకు. ఆ తర్వాత జరగరందేవైనా జరిగితే ఒకేసారి అందరం ఊరిపోసుకొని చావాలి. అమ్మా, లేచావా? రామ్మా రా. అది చూస్తే వీధుల్లో పడి బలాదూరు తిరుగుతూ ఉంటుంది, నువ్వు చూస్తే గదిలో పడి నిద్రపోతూ ఉంటావు. కర్మమ్మా, అంతా నా కర్మ. అమ్మా, ఎందుకే లేవగానే తిడతావు? ఎందుకా? నన్ను నేను తిట్టుకొని చావలేక? వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి మొహం కడుకొనిరా, టిఫిన్ తిందు గాని. వెళ్ళు. సరే అమ్మా. ఇదిగో, మీకిప్పుడే చెప్తున్నాను, ఇవాళది రాగానే మీరు బుద్ధి చెప్పారా సరే సరే, లేకపోతే అది ఇవాళ నా చేతిలో చచ్చిందే. ఎందుకే అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఎందుకా? మీరు నిద్ర లేచింది మొదలు మీకు ఏ పని పాట లేకుండా చేసి కుర్చీలో కూర్చోబెట్టి పేపర్ చదివిస్తున్నాను కదా, అందుకు. పద 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 పద. అదిగో మాటల్లోనే వచ్చింది మహాతల్లి. ఏమ్మా, గుడికెళ్ళి రావడానికి నీకు 2 గంటలు పట్టిందా? పిన్ని, అది మొదలుపెట్టు. రోజు చెప్తావుగా ఏదో దిక్కుమాలిన స్టోరీ, అరిగిపోయిన రికార్డ్ లాగా. చెప్పు. సూరి, ఏంటమ్మా, ఇంటి పట్టున ఉండొచ్చు కదా. మండినట్టే ఉంది. అమ్మ బొమ్మ అంటే అది వినే రకమా? తినమరిగిన కోడి ఇల్లెక్కి కూతేసిందన్నట్టు. పిన్ని, పిన్నినే. సవత్తలిని కాబట్టే నువ్వెక్కడ ఏ తప్పుడు పని చేస్తావునని హడలి చస్తున్నాను. నా గురించి నువ్వేమంత బాధపడక్కర్లేదు. నా హద్దులంటే నాకు తెలుసు. కాదా మరి? నీకన్నీ తెలుసు. వీధిన పడి తిరగడము తెలుసు, అదేమని నిల్దిస్తే ఎదురించి మాట్లాడటము తెలుసు. అంతా నా కర్మే, నా కర్మ. అదిగో ఆవిడ గారు కనేసి నా మొహాన పడేసి ఆవిడ దారిని ఆవిడ హాయిగా వెళ్ళిపోయింది. ఇదిగో ఈయన గారిని కట్టుకున్నందుకు, ఉయ్యాల్లో ఉన్నప్పటి నుంచి నేను పెంచినందుకు నాకొచ్చి పడింది చచ్చే చావు. పిన్ని, నన్నేమైనాను భరిస్తాను, కానీ మా అమ్మనంటే మాత్రం ఊరుకోను. ఓయబ్బో, ఆ అమ్మనంటే రోషం పొడుచుకొచ్చిందే అంటాను, ఇంకా ఇంకా అంటాను. పిన్ని. అమ్మా సూరి, విన్నారుగా మీ కూతురు ఎలా మాటకి మాట సమాధానం చెప్తోందో. మీరేం మాట్లాడరా? సూరి, ఎందుకమ్మా అనవసరంగా గొడవ పడతావు? పిన్ని చెప్పినట్లు ఉండొచ్చు కదా. నన్ను చూడు, అమ్మ చెప్పినట్టు బుద్ధిగా ఉండట్లేదు. నా బంగారు తల్లి, నీ బుద్ధి దానికెలా వస్తుందే? నువ్వు నా రక్తానివి, నా బిడ్డవి. నాకు తెలుసు, ఏదో ఒక రోజు ఇది మన పరువు తీయాలని కంకణం కట్టుకుంది. ఇంతకీ టిఫిన్ ఏం చేసావు పిన్ని? హాయ్ బాబోయ్, జీడిపప్పు ఉప్మానే. థ్యాంక్స్ పిన్ని. అబ్బా, ఎంత బాగుందో, అద్దరింది. విన్నారా? నా పాటికి నేను వాగుతూనే ఉన్నాను, దాని పాటికి అది తింటూనే ఉంది. లేకపోతే ఏంటి పిన్ని, ఇది నీకు నాకు రోజు మామూలే కదా. పద్మా,
ఉప్మా సూపర్ గా ఉంది. రారా, నువ్వు కూడా వచ్చి లాగించు. పిన్ని, ఆ పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు. ముందొచ్చి నువ్వు కూడా తిను. ఛీ! సిగ్గులేం జన్మ అని సిగ్గులేం జన్మ. సూరి, ఏంటమ్మా ఇదంతా? కొత్తే ఉంది నాన్నా. 20 ఏళ్లుగా రోజూ చూస్తున్న సోదేగా. లైట్ తీసుకో. మరో పెళ్లి చేసుకుని తప్పు చేశానమ్మా. అన్ని చూస్తూ ఉండి కూడా ఏమీ చేయలేనా సమర్థుల్లాగా. అయ్ బాబోయ్, అంత హెవీ డైలాగులు మనకొద్దు నాన్న. లైట్ తీసుకో. ఇదిగో జీడిపప్పు. పిన్ని దోరగా వేయించిందేమో, సూపర్గా ఉంది. తిను. వాట్? జాబ్కి రిజైన్ చేస్తున్నావా? ఎందుకు? అది నో నో నో, నువ్వు రిజైన్ చేయడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను, అంతే. సార్, దయచేసి నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పినా లాభం లేదయ్యా. నీలాంటి చురుకుదనం, సామర్థ్యం ఉన్నవాణ్ణి నేను వదులుకోలేనయ్యా. జీతం తక్కువైందంటే చెప్పు, ఈ నెల నుంచి 5,000 రూపాయలు పెంచుతాను. సార్, మీరిచ్చే జీతం తక్కువని కాదు, ఈ ఉద్యోగంలో నాకు సంతృప్తి లేక కాదు. మరెందుకయ్యా రిజైన్ చేయడం? నన్ను కన్నవాళ్ల కోసం, కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడుకోవడం కోసం, కొడుగ్గా పుట్టినందుకు కొంతైనా రుణం తీర్చుకోవడం కోసం. కృష్ణ, అవును సార్, మా అన్నయ్య అన్యాయంగా జైలు గోడల మధ్య మగ్గిపోతున్నాడు. ఆ బాధతో మా అమ్మ రాత్రింబగళ్ళు కుమిలిపోతుంది. మా అన్నయ్య కూతురు లల్లి అమ్మ దూరం అయిందన్న బెంగతో అలమటించిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి నా అవసరం ఎంతైనా ఉంది సార్. అందుకే సార్, ఈ ఉద్యోగాన్నే కాదు, ఈ వైజాగ్ని వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అర్థమైంది కృష్ణ. నీ పరిస్థితి గురించి నువ్వింత వివరంగా చెప్పాక నిన్నిక్కడే ఉండమని బలవంత పెట్టలేను. అలాగని సగంలో ఉన్న ప్రాజెక్టులన్నీ మధ్యలో వదిలేసి నువ్విలా హఠాత్తుగా వెళ్ళిపోతాను అంటే నేను ఒప్పుకోనూ లేను. థ్యాంక్ యూ సార్, నా బాధను మీరు అర్థం చేసుకున్నందుకు. ఈ కృష్ణప్రసాద్ అన్నం పెట్టిన సంస్థని, పూర్తి చేయాల్సిన బాధ్యతల్ని ఎప్పటికీ మర్చిపోడు. నా చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ వీలైనంత త్వరలో పూర్తి చేసి ఆ తర్వాతే వెళ్తాను. వెరీ గుడ్ కృష్ణ. నీలాంటి సిన్సియారిటీ ఉన్నవాడు జీవితంలో తప్పకుండా గెలుస్తాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వెల్కమ్. మావయ్య, మావయ్య. సూరి, రామ్మరా. ఏంటి ఇవాళ రేస్ లో కూడా నువ్వే గెలిచావట? అప్పుడే న్యూస్ నీ దాకా వచ్చేసిందా మావయ్య? నాకేం చేస్తుందక్క, ఈ రాజమండ్రి న్యూస్ రిపోర్టర్ రాజుండగా. ఏరా రాజు, బాగున్నావా? ఓఎస్ గా ఉన్నానక్క. ఉడతలు పట్టే ఈ మొహం న్యూస్ రిపోర్టరా? చూస్తూ ఉండండి, ఏదో ఒక నాటికి నేను గొప్ప రిపోర్టర్ అవుతాను. అందరూ మెచ్చుకునే వార్తని నా చేత్తో అందిస్తాను. సర్లేరా, ముందు 2 వెల్డింగ్ చేసి తర్వాత పని చూడు. వెళ్తాంలేండి. ఎందుకే అపర్ణ వాణ్ణి అలా ఏడిపిస్తావు? ఎందుకంటే వాణ్ణి చూస్తే గోదాట్లో కొట్టుకుపోయినా నా తమ్ముడే గుర్తొస్తాడు. వాడు కూడా అచ్చంగా ఇలాగే ఉండేవాడు.
ఏంటమ్మా అపర్ణ, మా సూరి ప్రతి విషయాన్ని లైట్గా తీసుకుంటుంది, కానీ నువ్వేమో. లేదు బాబాయ్, పైకి అలా కనిపిస్తుంది గాని సూరికి ఎంతటి సున్నితమైన మనసుందో నాకు తెలుసు. అదేనమ్మా నా బాధ కూడా. వీళ్ళమ్మ కూడా ఇలాగే ఉండేది. పురిట్లోనే బిడ్డను కని వెళ్ళిపోయేదాకా నవ్వుతూనే ఉంది. నా చేతులు పట్టుకుని, ఒరే తమ్ముడు, నేనెళ్ళిపోతున్నాను, ఇక నా బిడ్డను చూసుకోవాల్సిన బాధ్యత నీదే. ఒకవేళ సరిగ్గా చూసుకోలేదనుకో, దెయ్యమై నీ పీకను పట్టుకుంటాను అని బెదిరిస్తూనే వెళ్ళిపోయిందమ్మా.